రాష్ట్రంలో కులగణన జరిగిన తర్వాత రాష్ట్రంలో బీసీల జనాభా 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ గారు స్పందించకుండా తన రిప్లై ఇవ్వకుండా బీజేపీ చేతుల్లో కీలు బొమ్మగా మారి ఇప్పటి వరకు బీసీల రిజర్వేషన్ల పైన ఏమీ స్పందించకపోవడంతో ఈరోజు సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చెలో రాజ్భవన్ కి రావడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ కేంద్ర ప్రభుత్వము బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమ ఈ చిన్న చూపేమో అర్థమవుతున్నది. బీసీని ప్రధానమంత్రి చేశామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతూనే ఒకవైపు మరొక వైపు బీసీల రిజర్వేషన్ల పట్ల నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో శాస్త్రీయంగా చట్టబద్ధతతోని రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలుపుతుంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంటా ఉన్నది. ఒకవైపు ఎస్సీలను ఎస్టీలను రాష్ట్రపతులను చేసినాం, విజయాలను చేస్తాం, అనేక రాజ్యాంగ సంస్థల్లో సామాజిక న్యాయం పాటిస్తున్నామని చెప్తూ మరొక వైపున తెలంగాణ రాష్ట్రంలో బీసీల పట్ల ఈరోజు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. ఇది సరైనది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ మద్దతు తెలుపుతున్నది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మద్దతు తెలుపలేదు. అంటే ఢిల్లీలో ఉండే పార్టీ వేరు, ఈ రాష్ట్రంలో ఉండే పార్టీ వేరా? మీ అమిత్ షా నడ్డా గారితో ఒక ప్రకటన ఇప్పియండి, తెలంగాణ పార్టీతో మాకు సంబంధం లేదని చెప్పి జాతీయ స్థాయిలో మీరు బీజేపీ నేతలతో మాట్లాడించగలరా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇప్పటి వరకు ఈ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదు. ఒక బీసీ బిడ్డని చెప్తున్నటువంటి బండి సంజయ్ ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో మెజార్టీ ఉన్నది, వెంటనే పార్లమెంట్ లో బీసీ బిల్లును పెట్టి 9వ షెడ్యూల్ లో చేర్చి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి డిమాండ్